ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 చోట్ల విజయాన్ని సాధించగా స్వతంత్రులు 4 చోట్ల గెలుపొందారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 10 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 5 చోట్ల, ఇండిపెండెంట్లు 5 చోట్ల విక్టరీ కొట్టారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్ చెప్పండి, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీస్ కు స్పష్టమైన మెజారిటీ ఇంకా రానట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇర్ఫాన్? ఈ సతాజ్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తన స్థానాన్ని నిలుపుకున్నట్టుగా అయితే కనపడుతుంది. కాకపోతే ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఊహలకు అంచనాలకు అందరి విధంగా 4 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నటువంటి 20 వార్డులలో 4 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 7 స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా 4 స్థానాలను కూడా స్వతంత్రులు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా ఈ స్వతంత్రులు కూడా స్వతంత్ర అభ్యర్థుల్లో వీరంతా కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా తెలుస్తోంది. అయితే ఒక అభ్యర్థి మాత్రం ఎటువైపు సపోర్ట్ చేస్తారనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ అభ్యర్థులకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2 అభ్యర్థులు అయితే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో హంగు ఏర్పడే అవకాశం కూడా ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మొదటి వార్డులో గెలిచినటువంటి జాడి వినోద్ అనే స్వతంత్ర అభ్యర్థి ఎటువైపు అయితే మొగ్గు సపోర్ట్ గా ఉంటారో అట్లాంటి అభ్యర్థి ఇటు గెలుపోవటమి అవకాశాలను చైర్మన్ పీఠాన్ని నిర్ణయించే అవకాశం కూడా ఇక్కడ ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి కనిపిస్తోంది. ఇటు కాగజ్ నగర్ లో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హవా అయితే కొనసాగింది. ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఇక్కడ 10 కాంగ్రెస్ స్థానాలు గెలుపొందగా 12 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 4 బీజేపీ ఎంపీ స్థానాలు, ఎంఐఎం 1 స్థానం, స్వతంత్రులు 3 స్థానాలు గెలుపొందారు. అయితే ఎంఐఎం 1 స్థానంతో అక్కడ బొనిగొట్టింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్ బాబు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభావం చూపలేకపోయారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యనే ఉంది. 2 స్థానాలు బీఆర్ఎస్ అధికంగా గెలిచినప్పటికీ కూడా అక్కడ కూడా స్పష్టమైన మెజార్టీ అనేది రాలేదని అయితే తెలుస్తుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి మంచిర్యాల ప్రధాన కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్ కి మొట్టమొదటిసారిగా జరిగినటువంటి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ తన హవానైతే కొనసాగించింది. 44 స్థానాలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని వార్ వన్ సైడ్ అన్నట్టుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ 7 స్థానాలు గెలుపొందగా బీజేపీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే కవిత పార్టీ అంటే ఏఐఎఫ్బికి సంబంధించిన కవిత అభ్యర్థులైతే ఇటు 2 స్థానాలను కైవసం చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 1 స్థానం జనసేన కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కేవలం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 1 డివిజన్ అయితే ఇటు జనసేన కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మరొక ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరొక మున్సిపాలిటీ ఏదైతే ఉందో బైన్సా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ బైన్సా గత 4 దఫాలుగా ఇటు బైన్సాలో ఎంఐఎం పార్టీ తన చైర్మన్ పీఠాన్ని కైవసం చేస్తూ వస్తుంది. అయితే ఈసారి స్పష్టమైన మెజార్టీ 14 స్థానాలు రావాల్సి ఉండగా 12 స్థానాల్లో విజయం సాధించడంతో స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థులపైన డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే మద్దతు ఇస్తారో అటు బైన్సాలో వారి మద్దతు తీసుకుని ఎంఐఎం పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఆదిలాబాద్ లో చూసుకుంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ అలాగే బీజేపీ హవా కొనసాగింది. ఇటు కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే బీజేపీ ఎక్కువ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగేది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా మున్సిపాలిటీలో మాత్రం ఒక విభిన్నమైనటువంటి తీర్పునైతే ఇక్కడ మున్సిపల్ ఓటర్లు ఇచ్చారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సర్తాజ్. Yes, thank you, Irfan.